హలో గైస్, వెల్కమ్ టు వీకన్స్ట్రక్ట్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవోఎంఎస్ నెంబర్ 134గా రిలీజ్ చేసింది. ఇది 26/7/2025న ఈ జీవో రిలీజ్ అయిందండి. ఈ జీవో గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. బిల్డర్స్, అలాగే ఇండివిజువల్ ప్లాట్ ఓనర్స్, డెవలపర్స్ చాలామంది ఈ జీవో కోసం 4 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారండి. అది ఇవాళ జీవోలో ఆ ఎల్ఆర్ఎస్ సంబంధించిన జీవో గురించి కంప్లీట్ అమెండ్మెంట్స్ ఏం జరిగినాయి, దాంట్లో ఏం మార్పులు జరిగినాయి, 2020కి సంబంధించిన ఎల్ఆర్ఎస్ జీవోకి దీనికి ఏంటి సంబంధం అన్నది కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తే ఇది 2020లో జీవోఎంఎస్ నెంబర్ 10 8/1/2020న మనకి ఎల్ఆర్ఎస్ జీవో అనేది రిలీజ్ చేశారండి. దాంట్లో కొన్ని సవరణలు చేస్తూ, అంటే ఇలా చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఇప్పుడు మనకి ఈ 2025లో జీవోఎంఎస్ నెంబర్ 134 రిలీజ్ అయింది. సో అసలు ఈ ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, జస్ట్ మీకు ఒక బ్రీఫింగ్ ఇస్తాను. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్. ఈ స్కీమ్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఏదైనా ఇండివిజువల్ ప్లాట్ ఓనర్స్ తెలుసో తెలియకో అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ అంటే నాన్ లేఅవుట్స్లో ప్లాట్స్ పర్చేస్ చేసినట్లయితే కనుక, అంటే కొనుగోలు చేసి ఉంటే, వాళ్ళు గవర్నమెంట్కి బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు చాలా బిల్డింగ్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే వాళ్ళది నాన్ లేఅవుట్ కాబట్టి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పి ఎల్ఆర్ఎస్ జీవో ప్రకారం చూపించి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. సో దీనివల్ల చాలామంది ఈ 4 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే చాలామందికి అవేర్నెస్ లేక తెలిసి తెలియని దగ్గర నాన్ లేఅవుట్స్లో తక్కువకి వస్తున్నాయి కదా రేట్స్ అని చెప్పి, గజం రేట్ తక్కువకి వస్తుంది కదా అని అక్కడ ప్లాట్స్ పర్చేస్ చేసి ఇలా ఇబ్బందులు పడుతున్నారండి. అలాగే లీగల్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వడము, ఒక ప్లాట్ ఇద్దరికి అమ్మడం, అలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఏదైనా మనం రూల్ పొజిషన్ ఫాలో అయ్యి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే మనకి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. సో ఈసారైనా మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు అప్రూవ్ లేఅవుట్స్లోని ప్లాట్స్ పర్చేస్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ పర్చేస్ చేసి ఉన్నారనుకోండి, ఇంకా మనకి ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు మీకు ఉండే ఒక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్లో అప్లై చేసుకోవడము. ఇప్పుడు కనుక మీరు మిస్ చేసుకుంటే ఇంక లైఫ్లో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే 5 ఇయర్స్కి ఈ జీవో అమెండ్మెంట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎల్ఆర్ఎస్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించింది గవర్నమెంట్. సో ఈ జీవోని అందరూ తప్పకుండా యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ జీవో గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసింది ఈ జీవో. దీనికి లింక్ జీవో ఏంటంటే జీవోఎంఎస్ నెంబర్ 10 2020లో రిలీజ్ అయిందండి. దీనికి సంబంధించిన కొన్ని సవరణలు మాత్రం ఈ జీవోలో చేశారు 134 జీవోలో. అదేంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సవరణ ఏంటంటే, దీస్ రూల్స్ అండ్ కండిషన్స్ హియరిన్ షెల్ బి అప్లికబుల్ టు ఆల్ ద ఎగ్జిస్టింగ్ unapproved subdivision of plots, existing unapproved layouts or ventures are promoted by the landowners or private developers, firms, companies, property developers, societies where the plot or plots with registered sale deed prior to 30/6/2025. ఇది మెయిన్ అండి. ఇది వరకు ఉన్న జీవోలో ఏంటంటే 2019 ఆగస్టు నెలకి ముందు ఉన్న ప్లాట్స్, రిజిస్టర్ అయిన ప్లాట్స్ని మాత్రమే ఎల్ఆర్ఎస్ స్కీమ్లో పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంటే 2020లో వచ్చిన జీవో ఏం చెప్తుందంటే, 2019 ఆగస్టు కంటే ముందల ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. అంటే ఫర్ సపోజ్ 2020కి ముందు అంటే 2019 డిసెంబర్ నెలలో కనుక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది అప్లికబుల్ కాదు. అది పాత జీవో ప్రకారం. కానీ ఇప్పుడు మనకి కొత్త జీవో ప్రకారం ఏమి ఇచ్చారంటే, కట్ ఆఫ్ డేట్ అంటే జూన్ 30వ తారీఖు కంటే ముందల, జూన్ 30, 2025 కంటే ముందల రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్స్కి మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుందండి. అది ఈ మేజర్ చేంజెస్ జరిగింది. ఇది డేట్ చేంజ్ జరిగిందండి. The plot or plots are eligible for regulation when the said plot or plots are part of unauthorized layout with clear subdivision of the land and with the clear demarcation of the plots and roads. అంటే ఏం చెప్తున్నారంటే అండి, ఇక్కడ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్లో ప్లాట్ కానీ లేదా ప్లాట్స్ కానీ, అంటే మల్టిపుల్ ప్లాట్స్, ఒకరికి 2-3 ప్లాట్స్ ఉండొచ్చు, అలాంటివన్నీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్లో క్లియర్గా సబ్డివిజన్ అయినాయి, రోడ్స్ అండ్ ఫార్మేషన్ అయినాయి మాత్రం పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఓన్లీ దోస్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ సబ్డివిజన్ ఆఫ్ ప్లాట్స్ విత్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ యాజ్ ఎ ప్లాట్ prior to 30/06/2025
అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే 30 జూన్ 2025కి ముందర డేట్లో రిజిస్టర్ అయిన ప్లాట్స్కి మాత్రమే ఇప్పుడు ఈ 2025లో ఇచ్చిన అమెండ్మెంట్స్ ఎల్ఆర్ఎస్ ప్రకారం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అండి. అంటే ఇప్పుడు జూలై నెలలో రిజిస్ట్రేషన్ చేసుకొని నేను ఎల్ఆర్ఎస్ చేసుకుంటానంటే కనుక కుదరదు. షెల్ బి కన్సిడర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండర్ దీస్ రూల్స్ అండ్ అట్లీస్ట్ 1 ప్లాట్ ఇన్ ది అన్ఆథరైజ్డ్ లేఅవుట్ హ్యాస్ టు బి సోల్డ్ అవుట్ ప్రయర్ టు ద కట్ ఆఫ్ డేట్. అంటే ఇప్పుడు మొత్తం కొంతమంది కావాలనే వెంచర్స్ వేసేసి వాటిని ప్లానింగ్ ఫోల్డ్లో అంటే లేఅవుట్ పర్మిషన్స్ తీసుకోకుండా మొత్తం లేఅవుట్ని ఎల్ఆర్ఎస్ కింద పెట్టుకుందామని ఆలోచిస్తారు. వాళ్ళకి ఇది మెయిన్ వర్తిస్తుంది. అంటే మొత్తం లేఅవుట్ని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్లో పెట్టుకోవడానికి కుదరదు. అట్లీస్ట్ ఒక ప్లాట్ ఎవరికైనా సేల్ చేసి ఉంటే అది మాత్రమే ఎల్ఆర్ఎస్ స్కీమ్లో పెట్టుకోవడానికి అంటే ఆ లేఅవుట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్పారు. ఇట్ షెల్ బి కంపల్సరీ ఫర్ ఎనీ ప్లాట్ ఓనర్స్ ఇన్ ద అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ టు ఫైల్ అన్ అప్లికేషన్ for regularization of the plot or layout within the 90 days from the date of these amendment rules. ఇక్కడ క్లియర్గా మనకి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారండి. ఎల్ఆర్ఎస్ స్కీమ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా 90 days లోపు మాత్రమే అంటే ఈ జీవో ఈ జీవో ఎప్పుడు వచ్చింది ఇంకోటి 26/7/2025 ఈ జీవో వచ్చింది. ఇక్కడ నుంచి 90 days అంటే 3 months ఎగ్జాక్ట్గా అంటే అక్టోబర్ నెల 24వ తారీఖు దాకా మాత్రమే ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అది వీళ్ళు చెప్పారు. అంటే దాని తర్వాత మనం అప్లికేషన్ పెడదాం అనుకున్నా కూడా ఆన్లైన్లో సిస్టమ్ అనేది తీసుకోదు. సో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ 90 days లోపు పెట్టుకోండి. అందులో మళ్ళీ లాస్ట్ డేస్ హరీ ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచేయకపోయినా ఇబ్బంది పడతారు కాబట్టి ముందే అప్లై చేసుకుంటే బెటర్. అది నా సజెషన్. The applications filed under LRS 2020 and pending at various stages shall be disclosed as follows. 2020లో పెట్టిన అప్లికేషన్స్కే ఇంకా అంటే 2020 సంవత్సరంలో చాలా మంది అప్లై చేశారండి ఎల్ఆర్ఎస్కి. ఆ అప్లికేషన్స్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద అప్లికెంట్ పెయిడ్ టోటల్ రెగ్యులేషన్ ఛార్జెస్ అండ్ పెండింగ్ ఫర్ వాంట్ ఆఫ్ షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ ఆర్ అప్రూవల్ ఆఫ్ ఐపీఎల్పి and the applicant not yet received any payment or shortfall documents intimation from the UDA or ULB shall be disposed as per the LRS rules 2020. ఏం చెప్తున్నారంటే ఇఫ్ ద అప్లికెంట్ పెయిడ్ టోటల్ రెగ్యులేషన్ ఛార్జెస్ అంటే కంప్లీట్గా పెనాల్టీ ఏమైనా ఉంటే అది కట్టేసి ఉంటే కనుక అండ్ పెండింగ్ ఫర్ వాంట్ ఆఫ్ షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు మెయిన్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. అవేంటంటే రోడ్ బైండింగ్ గిఫ్ట్ డీడ్స్ మెయిన్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ అఫిడవిట్స్ కొన్ని ఉంటాయి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్. అందులో ఏదైనా పెండింగ్ డాక్యుమెంట్స్ అప్లికెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటే కనుక ఆల్రెడీ ఛార్జెస్ అన్ని కట్టేసి ఐపీఎల్పి ఫామ్ అయ్యి ఉంటాయి. ఐపీఎల్పి అంటే ఇప్పుడు మీది ఒక ప్లాట్ ఉందనుకోండి, మీ ప్లాట్కి సంబంధించి ఇంకా మీ చుట్టుపక్కల ప్లాట్స్ ఒక 100 ఉన్నాయనుకోండి, ఒక 100 కలిపి ఒక లేఅవుట్ అనుకుంటే అందులో మీది ఒక ప్లాట్ మీరు ఎల్ఆర్ఎస్కి అప్లై చేయాలనుకుంటే మీకు సంబంధించింది గవర్నమెంట్ ఒక ప్యాటర్న్ తయారు చేసి ఉంటుంది. అంటే ఆ 100 ప్లాట్స్కి సంబంధించింది స్కెచ్ ఎలా ఉంటుంది అన్నది ఒక ప్యాటర్న్ అనేది తయారు చేసి ఉంటుంది. దాన్నే ఐపీఎల్పి అంటారు. అంటే ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ అని అర్థం. ఆ ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ ఆల్రెడీ అయిపోయి ఉంటే కనుక మీది జస్ట్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తే అయిపోతుంది అనుకుంటే కనుక అలాంటి అప్లికేషన్స్ని ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చి క్లోజ్ చేసేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వేర్ పేమెంట్ ఆర్ షార్ట్ ఫాల్ డాక్యుమెంట్ ఇంటిమేషన్స్ issued to the applicant by the UDA or ULB but the applicant not compiled the same, those applications shall be disclosed as per the amendment LRS 2025. అంటే పేమెంట్ చేయకుండా వేర్ పేమెంట్ షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ ఇంటిమేషన్స్ issued to the applicant అంటే ఆల్రెడీ అప్లికెంట్కి పేమెంట్ షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ ఇంటిమేషన్ ఇచ్చి ఉండే కనుక బట్ ద అప్లికేషన్స్ నాట్ కంపైల్డ్ అంటే వాళ్ళు ఏమీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. అంటే ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ రీసబ్మిట్ చేయలేదు, అలాగే పేమెంట్ చేయని పక్షంలో 2025కి సంబంధించిన ఎల్ఆర్ఎస్ అమెండ్మెంట్స్కి సంబంధించిన రూల్స్ని ఫాలో అవుతూ ఆ అప్లికేషన్ క్లోజ్ చేయమని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఆర్ టైటిల్ డీడ్ ఎగ్జిక్యూటెడ్ ప్రయర్ టు 30/06/2025. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాము. 30 జూన్ 2025కి కంటే ముందర ఉన్నది మాత్రమే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ద అప్లికెంట్ హ్యాస్ టు ఫాలో ద కండిషన్స్ మెన్షన్ ఇన్ ద డిఫెన్స్ మాన్యువల్ ఆర్ గైడ్లైన్స్ ఇష్యూడ్ టైమ్ టు టైమ్ అండ్ నో ప్రయర్ ఎన్ఓసి ఈస్ రిక్వైర్డ్. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఎల్ఆర్ఎస్ సంబంధించింది ఒకవేళ ఏదన్నా దగ్గరలో డిఫెన్స్ అకాడమీస్ కానీ అంటే మన సోల్జర్స్ సంబంధించిన అకాడమీస్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక డిఫెన్స్ బౌండరీస్ ఉంటాయి, దానికి ఇంత డిస్టెన్స్ నుంచి మనకి ఇవ్వచ్చు అనే పర్మిషన్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే కన్సర్న్ ఆ డిఫెన్స్ అథారిటీ నుంచి వీళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే కనుక గవర్నమెంట్ ఎప్పుడైనా టైం టు టైం రిలీజ్ చేస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మాత్రమే తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ద అప్లికెంట్ హ్యాస్ టు ఫాలో ద కండిషన్స్ మెన్షన్ ఇన్ ద రైల్వే మాన్యువల్ ఆర్ నో ప్రయర్ ఎన్ఓసి అండ్ నో ప్రయర్ ఎన్ఓసి ఈస్ రిక్వైర్డ్.
అంటే ఏం చెప్తున్నానండి, ఒక రైల్వే బౌండరీస్కి దగ్గరగా ఉంటాయి, అంటే రైల్వే బౌండరీస్కి దగ్గరగా ఉంటాయి, మనకి ఇంత డిస్టెన్స్ వరకు ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేయము అని చెప్పి ఉండేది పాత దాంట్లో. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అథారిటీ నుంచి సపరేట్ ఎన్ఓసి ఏం అవసరం లేదు, బట్ వాళ్ళ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేస్తుంటే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అది డిఫెన్స్కి అయినా లేదంటే రైల్వే బౌండరీస్కి అయినా ఏదైనా కండిషన్స్ని, రైల్వే వాళ్ళు పెట్టే కండిషన్స్ని కానీ లేదా డిఫెన్స్ వాళ్ళు పెట్టే కండిషన్స్ని సాటిస్ఫై చేసి ఉంటే సరిపోతుంది, కానీ సపరేట్గా వాళ్ళ ఎన్ఓసి ఏమీ అవసరం లేదు. అంటే ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలంటే ఎన్ఓసి వాళ్ళ దగ్గర చాలాసార్లు తిరగాలి, ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, కాబట్టి గవర్నమెంట్ ఆ వెసులుబాటు ఇచ్చింది. సపరేట్ ఎన్ఓసి ఏం అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ కండిషన్స్ని అంటే వాళ్ళ రూల్స్ని సాటిస్ఫై చేసి మేము సాటిస్ఫై చేసామని మీరు సర్టిఫై చేసి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఇస్తే సరిపోతుంది. The scrutiny of application and communication of its approval or rejection shall be intimated to the applicant as early as possible, but not beyond 6 months from the last date of receipt of the applications where these amendment rules. అంటే ఇది గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇదేం చెప్పారంటే, మీరు అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత అది మాకు ఎప్పుడు అప్రూవ్ అవుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దానికి గవర్నమెంట్ ఇచ్చిన డెడ్ లైన్ ఏంటంటే, ద స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ కమ్యూనికేషన్ ఆఫ్ ద అప్రూవల్ ఆర్ రిజెక్షన్, either approval కానీ రిజెక్షన్ కానీ will be intimated to the applicant as early as possible but not beyond. అంటే వీళ్ళని తొందరగానే ఇస్తారు, కానీ మాక్సిమం టైం ఎంత ఇచ్చారంటే 6 months from the date of last receipt of the applications where these amendment rules. అంటే మనకి చివరి డేట్ ఏదైతే ఇచ్చారో 90 days అని ఇచ్చారు కదా, ఆ 90 days అయిపోయిన తర్వాత నుంచి 6 months లోపు ఆఫీసర్స్ మీ ఫైల్ ఇద్దరు అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ ఏదైనా చేయొచ్చు. 6 months అనేది మాక్సిమం టైం అండి. 1 week లో చేసినా ఆశ్చర్యపోవసరం లేదు. The actual penalization charges will be equal 6 months అనేది హైలైట్ చేస్తున్నాను. The actual penalization charges will be the percentage of the basic penal charges as mentioned above and shall be calculated based on the land value prevailing as on 30/6/2025 as shown in the table 2. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, పెనలైజేషన్ ఛార్జెస్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ సంబంధించిందా, ఎలా పెనాల్టీస్ ఎలా అనేవి ఎలాంటివి ఉంటాయి, దేని ప్రకారం వీళ్ళు బేస్ చేసుకొని ఇస్తారన్నది కింద టేబులర్ ఫామ్స్లో ఇచ్చారు. ఈ 2 tables మీరు గమనించినట్లయితే, ఈ టేబుల్ 1లో బేసిక్ పెనలైజేషన్ ఛార్జెస్ ఉంటుంది, అలాగే టేబుల్ 2లో వచ్చేసరికి యాక్చువల్ పెనలైజేషన్ ఛార్జెస్ విత్ రెఫరెన్స్ టు ద ల్యాండ్ వాల్యూ. అంటే అర్థం ఏంటంటే అండి, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 190 square meters సైట్ ఏరియా ఉందనుకోండి, ప్లాట్ ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్, ఇది స్క్వేర్ మీటర్స్లో సైట్ ఏరియా. బేసిక్ ప్రో రేట్ ఆఫ్ పెనలైజేషన్ ఛార్జెస్ ఇన్ రూపీస్ పర్ స్క్వేర్ మీటర్. ఇదేంటంటే పర్ స్క్వేర్ మీటర్కి ఎంత పెనాల్టీ గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేసింది అనేది ఈ టేబుల్లో ఉందండి, ఈ కాలంలో. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి 100 square meters ఉందనుకోండి, అప్ టు 100 square meters కాలంలో ఉన్నాం కాబట్టి మనకి ఒక స్క్వేర్ మీటర్కి వచ్చేసరికి 200 రూపీస్ పడుతుంది. అంటే 100 × 200 అంటే 20,000 రూపీస్ పెనలైజేషన్ ఛార్జెస్ పే చేయాలి. కానీ ఈ 20,000 అనేది అక్కడ ఉన్న లొకాలిటీ మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని ఎంత పర్సెంటేజ్ పే చేయాలన్నది టేబుల్ 2లో ఉంటుంది. ఫర్ సపోజ్ బేసిక్ వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ యాజ్ ఆన్ 30/6/2025 యాజ్ పర్ సబ్ రిజిస్టర్ ఇన్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అంటే సబ్ రిజిస్టర్ వాల్యూ, సబ్ రిజిస్టర్ నుంచి మనం మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కంపల్సరీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు తెచ్చుకోవాలండి. ఆ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ 30/6/2025కి నాటికి అక్కడ ఫర్ సపోజ్ విజయవాడ అనుకోండి, విజయవాడ భవానీపురంలో ఎంత మార్కెట్ వాల్యూ ఉంది, నాకు తెలిసి ఇక్కడ విజయవాడ భవానీపురం మార్కెట్ వాల్యూ 35,000 ఉంది గజం. సో ఇక్కడ 35,000 అంటే మనం ఏ స్లాబ్లోకి వస్తాము, ఈ స్లాబ్లోకి వస్తాం. సో 30 నుంచి 50,000 మధ్యలో ఉండేది ఎంత కట్టాలి, యాక్చువల్ పెనలైజేషన్ ఛార్జెస్ పర్సెంటేజ్ ఆఫ్ బేసిక్ పెనలైజేషన్ ఛార్జెస్. అంటే ఇక్కడ మనం ఏదైతే 20,000 లెక్కేసుకున్నామో ఆ 20,000లో 80% మాత్రం కడితే సరిపోతుంది, అంటే 16,000 మాత్రం కడితే సరిపోతుంది అని దీని అర్థం అండి. మీకు ఇది అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ రివైండ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాను. ఏం లేదండి, మనం ఫస్ట్ మన సైట్ ఏరియా ఈ 4 కాలమ్స్లో ఎక్కడ పడుతుందో చూసుకోవాలి. 100 to 100లో ఉందా, 100 to 300 మధ్యలో ఉందా, 300 to 500 మధ్యలో ఉందా, అబౌవ్ 500 square meters లో ఉందా. ఇదంతా స్క్వేర్ మీటర్స్, నాట్ స్క్వేర్ యార్డ్స్, అది గమనించండి. అలాగే మనకి పర్ స్క్వేర్ మీటర్కి ఎంత అన్నది ఛార్జెస్ ఇక్కడ మెన్షన్ చేశారు. 200, 400, 600, 750 అలా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. దాంట్లో ఉన్న వాల్యూస్ ఏ స్లాబ్స్లో ఉన్నాయి చూడాలి. అంటే 3,000 కంటే తక్కువ ఉందా, 3,000 నుంచి 5,000 మధ్యలో ఉందా, దానికంటే ఎక్కువ ఉందా, ఇక్కడ ఏ స్లాబ్స్లో పడుతుందో చూసుకొని ఇక్కడ వచ్చిన క్యాలిక్యులేట్ చేసిన వాల్యూని ఇంటూ ఈ పర్సంటేజ్ చేస్తే కనుక మీకు ఇప్పుడు ఎంత బేసిక్ పెనలైజేషన్ ఛార్జెస్ కట్టాలో తెలిసిపోతుంది. సింపుల్ అండి. నెక్స్ట్ ప్రపోర్షనేట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్. In addition to the penalization charges, the applicant shall pay 14% of the plot value, basic value of the land as on date 30/6/2025 as per sub-register towards open space charges if 10% open space charges is not available.
అంటే ఇప్పుడు ఏం చెప్పారంటే అండి, ఇప్పుడు ఇందాక మీరు చూసిన బేసిక్ పెనలైజేషన్ ఛార్జెస్, ఇప్పుడు ఇది మెయిన్ వచ్చేసరికి ప్రపోర్షనేట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్. అంటే దీని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అంటే ఏదైనా లేఅవుట్ డెవలప్ చేసినప్పుడు, అంటే లేఅవుట్ డెవలపర్ కానీ లేదంటే బిల్డర్ కానీ ఎవరైనా లేఅవుట్స్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఉన్న ఏరియాలో 10% ఆఫ్ ది ఏరియాని ఓపెన్ స్పేస్ కింద వదిలేయాలన్నమాట. అంటే ఓపెన్ స్పేస్ అనేది దేనికి అంటే పార్కులు కానీ ఏదైనా డెవలప్ చేసినప్పుడు దాన్ని వాడుకోవడానికి ఓపెన్ స్పేసెస్ని వదిలేస్తారు అన్నమాట. ఫర్ సపోజ్ ఒక 100 సెంట్లు స్థలం ఉంది అనుకుంటే దాని 10% అంటే 10 సెంట్లు ఓపెన్ స్పేస్ని వాళ్ళు వదిలేసి మార్చేసి గవర్నమెంట్కి పర్మిషన్ పెట్టుకుంటారు. అది ఏంటిది, జనరల్గా రెగ్యులర్గా జరిగే లేఅవుట్ అప్రూవల్ ప్రాసెస్లో అలా జరుగుతుంది. కానీ అనాథరైజ్డ్ లేఅవుట్స్లో బిల్డర్స్ డెవలపర్స్ వాళ్ళ యొక్క ల్యాండ్ని ఎంత ప్లాటెడ్ ఏరియా అంటే ఎక్కువగా అమ్ముకుందామని చూస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఓపెన్ స్పేసెస్ మ్యాక్సిమం 99% వదలరు. సో ఆ వదలరు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ కంపెన్సేషన్ కింద 10%ని 14% అమౌంట్ కట్టించుకొని, అంటే 14% ఆన్ ది గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ, అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ, ఏ డేట్లో మార్కెట్ వాల్యూ 30 జూన్ 2025 నాటికి ఆ ఏరియాలో ఉన్న మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని 14% కట్టమని చెప్పి ఇచ్చారు. ఇది యాక్చువల్గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, 14% కట్టాలని అనుకుంటున్నారు. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో గవర్నమెంట్ ఏం బెనిఫిట్ చేసింది, నార్మల్గానే 14% కట్టించుకుంటారు కదా అని అనుకుంటున్నారు. కానీ అది తప్పండి. ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, ఇక్కడ ఏమైనా ఇచ్చారు, అమెండ్మెంట్స్ ఆర్డర్స్ అని ఇచ్చారు. ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ద ఆంధ్రప్రదేశ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ ప్లాట్స్ రూల్స్ 2020 అమెండ్మెంట్స్ ఆర్డర్స్ ఇష్యూడ్. అంటే మనకి 2020లో వచ్చిన జీవోలో మార్పులు చేస్తున్నాము అని ఇచ్చారు. సో ఇక్కడ 2020లో ఏమి ఇచ్చారు అన్నది కూడా చూద్దాం. ఇక్కడ మీకు పక్కనే 2020 జీవో కూడా పెట్టాను, ఇదిగోండి, ఇది 2020లో ఇచ్చిన జీవో, 2020లో వచ్చిన జీవో. సో ఈ జీవోలో ఏమని ఇచ్చారు, ఇదిగోండి ఇక్కడ మార్చేసాను. ప్రపోర్షనేట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఇన్ ఎడిషన్ టు ది పెనలైజేషన్ ఛార్జెస్ ద అప్లికెంట్ షెల్ పే 14% ఆఫ్ ద ప్లాట్ ఏరియా. ఇదంతా సేమ్ ఉందండి, కాకపోతే డేట్ ఒకటి 01/08/2019, అంటే 2019 ఆగస్టు 1 కంటే ముందల, అంటే ఆగస్టు 1 నాటికి మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని అక్కడ ఓపెన్ స్పేస్ లేకపోతే కనుక 14% కట్టాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అది పాయింట్ నెంబర్ ఏ, ఇక్కడ హైలైట్ చేస్తున్నాను, ఇది జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ ఏలో ఈ పాయింట్ మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన జీవో ఏంటిది, సవరణ. ఈ సవరణలో ఏం చేశారు, పాయింట్ నెంబర్ ఏని సవరణ చేశారు. ఏం చేశారు ఆ సవరణ అంటే చేంజెస్ ఏం చేశారు, పాయింట్ నెంబర్ ఏలో డేట్ ఒకటి చేంజ్ చేశారు, మిగతాదంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. 10% ఓపెన్ స్పేస్ 14% అవన్నీ సేమ్ అలాగే ఉన్నాయి. ఇక్కడ డేట్ 30/6/2025 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 1/8/2019 ఉంది. కానీ ఇక్కడ అమెండ్మెంట్స్లో ఇక్కడ పాత జీవోలు చూస్తే కనుక ABC 3 పాయింట్స్ ఇచ్చారు. 3వ పాయింట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. యాజ్ అ రిలీఫ్ టు ద ప్లాట్ ఓనర్స్ ఏ కన్సెషన్ ఆఫ్ 50% ఆఫ్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ క్యాలిక్యులేటెడ్ అబోవ్ షెల్ బి అప్లికబుల్. అంటే ఈ మొత్తం వీళ్ళు 14% లెక్కేస్తే ఎంతైతే, అంటే ఫర్ సపోజ్ ఒక 1 lakh వచ్చింది అనుకోండి, పైన లెక్క క్యాలిక్యులేషన్ ప్రకారం ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అనేది, దాంట్లో 50% కడితే అంటే 7% కడితే సరిపోతుంది అని చెప్పి ఈ పాయింట్ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది పాత జీవో, 2020లో ఇచ్చిన జీవో. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించేది నేను, ఇదిగోండి, ఇది ఇప్పుడు 2025లో వచ్చిన జీవో. 2025లో బి పాయింట్ కానీ సి పాయింట్ కానీ ఎటువంటి అమెండ్మెంట్ లేదు, అంటే చేంజెస్ ఏం లేవు. అంటే దాని అర్థం ఏంటి, పాతగా ఏదైతే ఉందో అదే రేటు ఇప్పుడు కూడా వర్తిస్తుంది అని అర్థం. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇప్పుడు ప్రెసెంట్ జీవో ప్రకారం 14% బేసిక్ అదే ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కట్టాలనుకుంటున్నారు. కానీ అది రాంగ్ అసెప్షన్ అండి. ఇది అమెండ్మెంట్, ఇది కేవలం డేట్ కోసం పెట్టిన అమెండ్మెంట్ మాత్రమే. సో ఇప్పుడు మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. పాత జీవోలో ఏదైతే ఫీజెస్ ఉన్నాయో అదే ఫీజు సేమ్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. 90 days అనేది ఎక్స్టెండ్ చేసిందండి. సో ఇది అక్టోబర్ నెల వరకు మాత్రమే ఉంటుంది, అక్టోబర్ 24 వరకు మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా ఎల్ఆర్ఎస్లో ఇంకా పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోగలరు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకొక బెనిఫిట్ కూడా ఏమిస్తుందంటే, ఇప్పుడు కొత్తగా పెట్టుకునే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ని ఫస్ట్ 45 daysలోనే మొత్తం పేమెంట్ చేస్తే కనుక 10% డిస్కౌంట్ ఇస్తుందండి బేసిక్ పీనల్ అమౌంట్లో. అంటే ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదా ఈ పీనల్ ఛార్జెస్, ఈ పీనల్ ఛార్జెస్లో 10% డిస్కౌంట్ ఇస్తుంది. అంటే ₹1,00,000 అయితే కనుక మనకి 10,000 డిస్కౌంట్ ఇస్తుంది. అదే మీరు 90 daysలో కనుక కంప్లీట్ పేమెంట్ చేసినట్లయితే కనుక 5% ఆఫ్ ది అమౌంట్,
అంటే ₹1,00,000 అమౌంట్ బేసిక్ పెనల్ ఛార్జెస్ అయితే కనుక దాంట్లో ₹5,000 రాయితీ డిస్కౌంట్ ఇస్తుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కింద మా కాంటాక్ట్ నెంబర్ మీకు కనపడుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్న LRS అప్లికేషన్స్ మీరు ఫైల్ చేయాలనుకున్నా మేము మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చి ప్రాసెస్ చేయగలము. సో మీకు ఎవరైనా ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము కుదిరినప్పుడు మీకు వీడియో రూపంగా మీకు రిప్లై ఇస్తాము, లేదంటే ఆన్ కాల్ అయినా సర్వీస్ ఇస్తాము. థ్యాంక్ యూ.